నమస్కారం దుర్గ గారు. నమస్కారం. దుర్గ గారు, మీరు మహానుభావుల గురించి ఎంతో ఉన్నతమైన వ్యక్తుల గురించి వివరిస్తున్నారు. చాలా సంతోషంగా ఉందండి. ఇవాళ రేపు ప్రపంచంలో మనిషి తెలియని మాట్లాడుకోలేనంత బిజీలో ఉంటున్నారు. ఎంతమంది మనుషుల్ని మానవత్వంతో వాళ్ళు ఆచరిస్తూ చూపిస్తున్నారు. నోటి మాటగా చెప్పేసి పక్కకు వెళ్ళిపోతాం వేరు, మనం ఆచరిస్తూ ఒక పనిని చేస్తాము, 10 మందికి ఆదర్శప్రాయంగా ఉంటాం, అదొక గొప్ప శక్తి. అలాంటి వ్యక్తుల గురించి మీరు వివరిస్తూ ఉంటే చాలా చాలా సంతోషంగా ఉందండి. మనము విద్యకి మూలం సరస్వతీదేవి అంటారు. మనకి తెలిసిన సరస్వతీదేవుల గురించి ఏదైనా వివరిస్తారా? తప్పకుండానండి. మనందరికీ ఆదర్శ మహిళలకి విద్యని తొలిసారిగా ట్రైన్డ్ అయ్యి ఒక టీచర్గా విద్యను అందించిన ఆవిడ సావిత్రిబాయి పూలే అండి. సావిత్రిబాయి పూలే అంటే మహారాష్ట్ర. ఆవిడ పూలే గారిని పెళ్లి చేసుకోవడం వలన సావిత్రిబాయి పూలే అనేసి సావిత్రిబాయి పూలే అండి. ఆవిడ 1831లో జన్మించారు. ఆవిడకి 10 ఏళ్ల వయసులో చిన్న కుగ్రామంలో పుట్టిన పూలే గారితో వివాహం అయ్యాక ఆయన ప్రోత్సాహంతో ఆవిడ చదువుకుని ఇతర స్త్రీలు కూడా చదువుకోవాలి అని ప్రోత్సహిస్తూ ఆవిడ ట్రైనింగ్ తీసుకుని అహ్మద్నగర్లో అక్కడ మ్యాథ్స్, సైన్స్ అన్నీ కూడా అందరికీ విద్యా బోధన చేసేవారు ఆ రోజుల్లో. 1848లో తొలిసారిగా బాలికల కోసం ఒక పాఠశాల కూడా వాళ్ళు ఏర్పాటు చేశారు. బాలికల కోసం అప్పుడు ఇంటింటికి వెళ్ళి బాలికల్ని స్కూల్కి పంపమంటే ఈవిడికి ఎన్నో తిట్లు, అవమానాలు, తిరస్కారాలు ఉండేవి. ఈవిడ బయటికి రాని రోజులు అందులో వితంతువుల్ని రానివ్వరు, పరదా సిస్టమ్ రానివ్వరు, ఎవరు కూడా రావడానికి ఇష్టపడేవాళ్ళు కాదు. అయితే సావిత్రిబాయి గారు ఇంటింటికి వెళ్ళి పిల్లల్ని బతివిలాడి స్కూల్కి తీసుకొస్తే, అంటే మనసులో వాళ్ళకు ఉన్నా కూడా ఇంటి పెద్దల అనుమతి ఉండదు కదండి, అనుమతి ఇచ్చేవారు కాదు, మగవాళ్ళు ఇచ్చేవారు కాదు. అయితే ఈవిడ పాఠశాలకు వెళ్తుంటే పాఠం చెప్పడానికి రోడ్డు మీద అందరూ హేళన చేయడం, తిట్టడం, తిరస్కారాలు అవన్నీ కాక మట్టి పేడ కూడా ఆవిడ మీద వేసేవారు. ఆడపిల్లలకి నువ్వు చదువు చెప్తావా, అవసరమా అనేసి అంత అవహేళన చేసిన ఆవిడ ఏమాత్రమో చలించక సంచిలో ఇంకో చీర పెట్టుకుని స్కూల్కి వెళ్ళంగానే చీర మార్చుకుని పాఠాలు చెప్పి మళ్ళీ చీర మార్చుకుని వచ్చేవారటండి. అది 1848లో స్త్రీల విద్య యొక్క పరిస్థితి. అటువంటి ఆవిడ తర్వాత 1851 సంవత్సరానికి 1500 మందితో 3 స్కూళ్ళు ఆడపిల్లలకి ఆవిడ మొదలు పెట్టగలిగారండి. అంటే ఎన్ని అవమానాలు, తిరస్కారాలు వచ్చినా పట్టుదలతోటి ఆవిడ మహిళలకి చదువు ఉండాలి, ఆడపిల్లలకి చదువులు ఉండాలి, వితంతు వివాహాలు కానివ్వండి, వితంతు విద్యలు కానివ్వండి ఉండాలి అని చెప్పి పాపం ఆవిడ ఒక సంఘ సంస్కర్త అనుకుని ప్రజా సంక్షేమం కోసం, బాలికా విద్య కోసం, మహిళా సాధికారత కోసం ఎంతో పాటుపడిన వ్యక్తి మన సావిత్రిబాయి పూలే. ఆవిడ మహిళా సేవా మండలిని కూడా 1851లో పెట్టారండి. సేవా మండలి అంటే అందరూ వచ్చి వాళ్ళకు వచ్చినవి పాటలు, ఆటలు, ఏ ఒక్క స్కిల్ ఉంటే దాన్ని నేర్చుకునేటట్టు ఆటపాటలతోటి చదువు అని అవేర్నెస్, చైతన్యం కలిగించాలి ఆడవాళ్లలో. మీరు ఎప్పుడు వంటింట్లో మగ్గిపోకండి, ఆ రోజుల్లోనే అంత అని ఆవిడ మహిళా మండలి పెట్టారండి. అలాగే ఇది చెప్పిన నమ్మశక్యం కాని విషయం అంటారు, కానీ యథార్థం. అవునండి. అలాగే 1883లో పొరపాటున వితంతువులు కడుపుతో ఉండి వాళ్ళకి పిల్లలు కనుక పుడితే వెలివేయడాలు, చంపేయడాలు జరిగేవండి. దానికి వ్యతిరేకంగా ఆవిడ పోట్లాడేవారు. 10 ఏళ్ల పిల్లకి పెళ్లి చేసి ఆ అమ్మాయి పాపం 14-15 వచ్చి యవ్వనవతి అవ్వకుండానే ముసలిగా ఉన్న మగుడు చనిపోయేవాడు. ఈ పిల్లలకి తెలుసో తెలియకో వాళ్ళకి కడుపుతో ఉండడము, వాళ్ళకి ఏదైనా పిల్లలు పుట్టడము జరిగితే అది పెద్ద నేరం కింద, ఘోరం కింద వాళ్ళని చంపేంత ప్రయత్నం చేసేవాళ్ళండి. ఈవిడ వితంతు వివాహాలకి ప్రోత్సహించేవారు. ఎందుకని 16 ఏళ్ళు 14 ఏళ్ళు ముక్కు పచ్చలారిన అమ్మాయిలకి మొగుడు పోయాడనేసి మనము వితంతువుగా చూడకూడదు, వితంతు వివాహాలు చెయ్యాలి, వాళ్ళకు కూడా చదువు చెప్పాలి, వాళ్ళు మనుషులే, వాళ్ళకి జ్ఞానం ఇవ్వాలి అనేసి పాపం ఈవిడ ఎంతో ప్రోత్సాహంతో వితంతువులందరికీ కూడా విద్యని వీలుంటే వాళ్ళకి మళ్ళీ పెళ్లి చేయడం అనేది చేసేవారండి. ఆ కాలంలో వితంతువుకి వివాహము అంటే సామాన్యమైన విషయం కాదు కదండి. ఆ రోజుల్లోనే అంత ఆదర్శ భావాలతో ఆ సమాజాన్ని ఎదుర్కొన్నారు అంటే సామాన్యమైన శక్తి కాదండి. అందుకనే ఆవిడ
సంఘ సేవకురాలు కాదండి, సంఘ సంస్కరణకి దారి తీసిన వ్యక్తి అండి. ఆవిడకి సొంత పిల్లలు లేరు. లేరు. ఒక వితంతువుకి జన్మించిన యశ్వంతరావు అనే పిల్లవాడిని పెంచుకుని చక్కగా వాడిని అన్ని చదువు అన్నీ చెప్పించి చేస్తే అతనికి మళ్ళీ ఇంకొక వితంతువునిచ్చి పెళ్లి చేశారండి. అంటే ఆదర్శం అనేది మన ఇంటి నుంచే మొదలవ్వాలి అనేసి అంతటి గొప్ప వ్యక్తి అండి. సావిత్రిబాయి గారికి ఎన్నో రకాలుగా ఆరోగ్య సమస్యలు వచ్చాయి. మనకి ఆ కాలంలో 1887, 89లో ప్లేగు, కలరా అలాంటివన్నీ జబ్బులు వచ్చేవండి. ఎవరు కూడా ఎవరిని ముట్టుకుని వాళ్ళు సేవలు చేసేవారు కాదు. అంటే మన కరోనా వచ్చినట్టుగా ఈ ప్లేగ్ అని వచ్చినా కూడా ఈవిడ అందరి దగ్గరికి వెళ్ళి సేవ చేయడం అవన్నీ చేయడం మూలాన ప్లేగ్ అనేది పాపం ఈవిడికి కూడా వచ్చి ఆవిడ కూడా అంతిమ దశలో ప్లేగు వ్యాధితోటే చనిపోవాల్సి వచ్చింది. కాకపోతే ఆవిడ చేసిన పనులు కావ్య పూలే అనేసి 1854లో ఆవిడ ఎన్నో రచనలు చేశారండి. చదువుకోండి, ముందుకు రండి, ప్రపంచం తెలుసుకోండి, జ్ఞానాన్ని సంపాదించండి, ఆ జ్ఞానమే మీ సంపద, ఇంట్లో ఉండకండి, ముందుకు రండి అని స్త్రీలని వితంతువుల్ని ఉద్దేశించి అనేక చైతన్యపరిచే కవితలు ఆవిడ రాసి పూలే కవితలు అనేసి ప్రచురించారండి. అందరికీ కూడా చైతన్యాన్ని పంచారు ఆవిడ. గో గెట్ ఎడ్యుకేషన్ అనే కవిత రాశారండి. గో గెట్ ఎడ్యుకేషన్లో నీకు చదువు లేకపోతే నీకు పశువుకి తేడా ఏంటి, పశువులకి మనకి జ్ఞానం కదా తేడా, నువ్వు కూడా అలా ఉండిపోతే పశువులాగా మనము పుడతాము మరణిస్తాము, నీకేం కావాలి, విద్య కావాలి అని ఆవిడ చక్కటి కవితలు రాసి అప్పట్లో గోడకి వాటిని చక్కగా పాంఫ్లెట్ లాగా అంటించేవారండి అందరిలో చైతన్యం తీసుకురావాలని. ఆవిడ చేసిన మహిళా సేవా మండలి కానివ్వండి, భ్రూ హత్యకి వ్యతిరేకంగా, అంటే వితంతువుకి పిల్లడు పుడితే వాడిని చంపేసేవారండి. వితంతువుకు పిల్లలు పుడితే అంటే వితంతువుకు పుడితే అది అమర్యాద అనేసి ఆవిడ వాళ్ళకు కూడా హక్కు ఉంది, వాళ్ళకు కూడా పెళ్లి చేద్దాము, ఆ పిల్లల్ని ఎవరైనా పెంచుకుంటారు అని దానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సి వచ్చింది. కొంత మటుకు చాలా మటుకు ఆవిడ విజయాన్ని సాధించారు. అలాగే వితంతువులకు కూడా హక్కులు ఉన్నాయి, వాళ్ళు మనుషులే, వాళ్ళకి విద్య కావాలి, వాళ్ళకి బతికే హక్కు ఉంది, పెళ్లి చేసుకునే హక్కు ఉందని ఆవిడ ఎన్నో రకాలుగా సమాజాన్ని చైతన్యపరిచారు. అలాగే హిందూ కల్చర్కి కొత్త అధ్యాయాన్ని తెరిచారండి. అంటే మన సంస్కృతి ఏంటి, మన సాంప్రదాయం ఏమిటి, ఇవన్నీ మనం ఆచరించాలి అనేవి పాత భావాలని పక్కన పెట్టి మన అందరం కూడా సమాజం కోసం చెయ్యాలి అని ఆవిడ ఎన్నో రకాలుగా పాటుపడ్డారు. అలాగే 1897లో అనుకుంటాను ఆవిడ పరమపదించారు. అయితే ఆవిడ పరమపదించిన ఈ రోజుకి ఆవిడని మనం ఎలా తలుచుకుంటున్నాం అంటే మదర్ ఆఫ్ మోడర్న్ ఎడ్యుకేషన్. అంటే ఒక ఉన్నతమైన విద్యకి, ఆ కొత్త విద్యకి, అంటే బ్రిటిష్ కాలంలో కూడా ఆధునిక విద్యకి ఆవిడ మూలంగా నిలిచి ట్రైనింగ్ తీసుకుని 2 చోట్ల ఆవిడ చక్కగా ట్రైనింగ్ తీసుకుని ఆ ట్రైనింగ్తో పిల్లలకి ఎలా పాఠాలు చెప్పాలి అని చెప్పడం అనేది షీఈ్ అ ఫస్ట్ ఉమెన్ టీచర్ అండి. ఫస్ట్ టీచర్. అలాగే దేశంలో ఎప్పుడు కూడా లింగ వివక్షత, ఆడవాళ్ళకి చదవక్కర్లేదు, బాలికలకి, వితంతువులు, ఆ వివక్షతని తగ్గించడానికి ఎంతో పాటుపడిన మహిళగా కూడా మనం అధ్యాపకురాలిగా కాకుండా ఒక సంఘ సంస్కర్తగా ఆవిడని గుర్తుపెట్టుకోవాలండి. అలాగే మనకి 19వ శతాబ్దంలో నిజానికి సావిత్రిబాయి పూలే గారికి ఇవ్వవలసిన గౌరవం కానీ దక్కవలసిన గుర్తింపు కానీ రాలేదనే చెప్పుకోవాలండి. అంటే ఆవిడ చేసిన సేవలు ఎనలేనివి, కానీ మనం ఎక్కువగా ఆవిడని గుర్తుపెట్టుకోలేదు అని చరిత్ర చూస్తే మనకు తెలుస్తూ ఉంటుంది. మొదట ఉపాధ్యాయురాలు, అలాగే ట్రైనింగ్ చేసిన తొలి మహిళ అధ్యాపకురాలు, అలాగే మహిళా సేవా మండలి అనండి, సుబోధ్ రత్నాకర్ అని అనేక కవితలు ఆవిడ రచించారు. అలాగే పూనా యూనివర్సిటీకి 2015లో సావిత్రిబాయి పూలే యూనివర్సిటీ అని పెట్టి ఆవిడికి మనం చిన్న గౌరవాన్ని ఆపాదించామండి. అలాగే ఒక పోస్టల్ స్టాంపును కూడా 1998లో ఆవిడ పేరున ప్రభుత్వం వారు విడుదల చేశారు. ఇలా చిన్న విషయాల్లో ఆవిడని మనం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించాము. ఆవిడ ఒక చిన్న కవిత రాశారండి. వెళ్ళి విద్యను పొందండి, స్వయం సమృద్ధిగా ఉండండి, శ్రమించండి, పని చేయండి, జ్ఞానం మరియు సంపదే సేకరించండి అని ఆవిడ ఉత్సాహపరుస్తూ అందరినీ, పిల్లల్ని, వితంతువుల్ని, బాలికల్ని ముందుకు నడిపించారండి. ఒక సావిత్రిబాయి పూలే గారు ఎంత గొప్ప ఉమెన్ అంటే ఆవిడ సోషల్ రైట్స్ కోసం, ఆడవాళ్ళ యొక్క సోషల్ అంటే ఏ సామాజిక హక్కులు ఉంటాయో, విద్య హక్కు, బతికే హక్కు, అవన్నీ కూడా హక్కు కావాలండి. మరి వితంతువుల్ని కొట్టి లేకపోతే
చంపడానికి ప్రయత్నించేవారండి. ఆవిడ కనుక తల్లి అవుతే కనుక వితంతువ పొరపాటున పెళ్లి చేయడం అనేది పక్కన పెడితే వాళ్ళు బతికుండడం మాకు అవమానము అనేటట్టుగా ఫీల్ అయ్యేవారు. సరే, ఇంకా ఆడపిల్ల పుడితే అటువంటివి మనం ఎన్నో చూస్తూ ఉంటాం. వీటన్నిటికీ వ్యతిరేకంగా ఆవిడ చేసిన ప్రసంగాలు కానివ్వండి, ఆవిడ చేసిన పోరాటం కానివ్వండి, తొలి వ్యక్తిగా మనం అన్ని విషయాల్లో సావిత్రిబాయి పూలే గారిని ఒక అధ్యాపకురాలిగా, ఒక మహిళగా మనం ఎప్పుడు కూడా ఆవిడని స్మరించుకోవడమే ఆవిడకి మనం ఇచ్చే నివాళి అండి.